ఓరుగల్లులో ఎక్కడ చూసినా ప్లాస్టిక్ కవర్లు. షాప్లో తీసుకునే ప్రతి చిన్న వస్తువుకు ప్లాస్టిక్ కవర్ అడుగుతున్నారు. దీంతో వేల టన్నుల కొద్దీ ఉత్పత్తి అవుతోంది. దీనిని నియంత్రించేందుకు వరంగల్ నగరాన్ని పర్యావరణహితంగా తీర్చిదిద్దేందుకు మున్సిపల్ అధికారులు ఫోకస్ పెట్టారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నియంత్రణ కోసం ప్లాస్టిక్ కవర్లు అమ్మినా, ట్రాన్స్పోర్ట్ చేసినా షాప్ యజమానులపై ₹1,00,000 ఫైన్ విధిస్తామని హెచ్చరించారు అధికారులు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 26,000కు పైగా ప్లాస్టిక్ కవర్లు విక్రయించే షాపులు ఉన్నట్లు గుర్తించారు అధికారులు. అందులో ఎక్కువ షాపులు నగరంలోనే ఉన్నట్లుగా నిర్ధారించారు. ఈ షాపుల్లోంచి నగరంలో నిత్యం 450 టన్నుల చెత్త వెలువడుతుండగా అందులో దాదాపు సగభాగం వివిధ రకాల ప్లాస్టిక్ వ్యర్థాలే ఉంటున్నట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. వరంగల్ నుండే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్లు సప్లై అవుతున్నాయి. 120 మైక్రోన్ల కన్నా తక్కువ మందమున్న ప్లాస్టిక్ తో పొల్యూషన్ విపరీతంగా పెరుగుతున్నట్లు గుర్తించారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు జరిపితే చర్యలు తీసుకోవాలని జీడబ్ల్యూఎంసీ ప్లాస్టిక్ కంట్రోల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి ఆదేశించారు అధికారులు. కానీ షాపుల్లో అడపాదడపా తనిఖీలు చేసి ఫైన్లు విధించి చేతులు దులుపుకుంటున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. వరంగల్ నగరం లోపల ప్లాస్టిక్ వాడకం అనేది విపరీతంగా పెరిగిపోయింది. దీనివల్ల పర్యావరణకు సంబంధించినటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. ప్రజలకు ఆరోగ్యానికి సంబంధించినటువంటి ఈ ప్లాస్టిక్ విపరీతంగా వాడడం వల్ల ఒక చిన్న చిన్న అవసరాలు కూడా ప్లాస్టిక్ పేపర్లని, ప్లాస్టిక్ కప్లని, ప్లాస్టిక్ కవర్లను వాడడం వల్ల అనారోగ్యం పరుగుతుంది. ఇప్పుడు టీ కప్, ఒక ఎగ్జాంపుల్ టీ కప్ తీసుకున్నట్టయితే టీ కప్లో వేడి టీ పోయడం వల్ల అది మెల్ట్ కావడం వల్ల దాని ద్వారా క్యాన్సర్ వచ్చేది అనేది పరిశోధన ద్వారా తెలుస్తూ ఉన్నది. కాబట్టి ఈ పరిశోధన ప్రజలకు అవేర్నెస్ కల్పించడం ప్రభుత్వం విఫలమైతే, అదేవిధంగా దీనిపైన లోకల్లో ఉన్న జిహెచ్ఎంసీ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పేరుకే తనిఖీలు మాత్రం చేస్తూ ఉన్నారు తప్ప అక్కడ ఎక్కడ కూడా దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్, దాని ఉత్పత్తికి సంబంధించిన వాటి మీద కంపెనీలపైన కానీ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లపైన కానీ చర్యలు తీసుకున్న దాఖలాలు ఎక్కడ కూడా లేవు. ప్లాస్టిక్ వినియోగం వల్ల పర్యావరణం దెబ్బతింటుందంటున్నారు పర్యావరణ ప్రేమికులు. ప్లాస్టిక్ వినియోగం వల్ల కాలుష్యం పెరిగి క్యాన్సర్ రోగాల బారిన పడుతున్నారని చెప్పారు. అధికారులు ప్లాస్టిక్ నిషేధించడమే కాదు, ప్లాస్టిక్ వినియోగం వల్ల మానవాళికి దారితీసే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు ప్రయత్నించాలని సూచించారు. షాపు యజమానులు గోదాముల్లో స్టోర్ చేసిన ప్లాస్టిక్ ఉత్పత్తులను రవాణా చేసిన వెహికల్స్ ని సీజ్ చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు ఎన్విరాన్మెంట్ లవర్స్. ముఖ్యంగా అధికారులు పెనాల్టీలు వేస్తామంటున్నారు కానీ అంటే అది పూర్తి స్థాయిలో దాని మీద చర్యలు చేపట్టట్లేదు. ఏదో అరకొర పెనాల్టీలు వేస్తున్నారు. వాళ్ళు ఇంతే కదా అని వదిలేసుకుంటున్నారు. మళ్ళీ వాళ్ళు వేరే పేరు మీదనో లేకపోతే షాపు ఇట్లా ఓపెన్ చేయడం, ఈ 2-3 సార్ల తర్వాత పెనాల్టీలు, 3 సార్ల పెనాల్టీ పడిన తర్వాత వాళ్ళ లైసెన్స్ రద్దు చేయాలి. అది ఎక్కడ కూడా నాకు ఇంతవరకు అయితే ఎక్కడ అవపడలేదు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూసుకుంటే పిన్నవారి వీధిలో నేను అంతకుముందుకు జీడబ్ల్యూఎంసీకి కంప్లైంట్ చేసిన, అది ఎక్కడ కూడా ఆ కంప్లైంటే తీసుకోలేదు గ్రివెన్స్లా. అంటే ఆ విధంగా ఉన్నది దుస్థితి. ప్లాస్టిక్ రవాణాతో పాటు వినియోగాన్ని కట్టడి చేసేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అమ్మే షాపులపై సీరియస్ యాక్షన్ తీసుకుంటామని స్పష్టం చేశారు. సింగిల్ యూజ్ ప్లాస్టిక్ విక్రయాలు జరిపితే ₹1,00,000 ఫైన్ విధించడంతో పాటు షాపును సీజ్ చేస్తామని చెబుతున్నారు. నాలాలలో బ్లాక్ అవుతుందని చెప్పేసి మేయర్ కమిషనర్ గారు స్పెషల్గా ఒక ప్లాస్టిక్ టాస్క్ ఫోర్స్ టీమ్ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆదేశాలు చేస్తే దాని ప్రకారం మనం 3 టాస్క్ ఫోర్స్ టీమ్స్ ఫామ్ చేశాం. దాని లాస్ట్ సిన్స్ 3 days నుంచి దే ఆర్ డూయింగ్ వెరీ వెల్. ఇప్పటి వరకే వాళ్ళు ఒక 30,000 పెనాల్టీ ఇవ్వడం జరిగింది. 15 kgs యొక్క ప్లాస్టిక్ కూడా సీజ్ చేయడం జరిగింది. ప్లాస్టిక్ ప్రత్యామ్నాయం చూడాలని కోరుతున్నారు స్థానికులు. పొల్యూషన్ ని తగ్గించే ఆల్టర్నేటివ్ల వైపు వెళ్లేలా అవేర్నెస్ కల్పించాలంటున్నారు.